ఇక పోలవరం ప్రాజెక్టు గురించి నేను వేరే చెప్పాల్సిన పనుల. పోలవరం ప్రాజెక్టు సమస్యలు వచ్చినప్పుడు, ఆ ప్రతి సమస్య వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బాధితుల తరపున ధర్నాలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది ఎవరు అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా అది జగన్ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా. ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూములు కోల్పోయిన ఆ రైతన్నలు గాథలు విన్నా, ఆ రైతన్నలు పడిన బాధలు విన్నా. ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కూడా అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు అదే పోలవరం ప్రాజెక్టు కొరకు గతంలోనే 2006, 2007 ఆ ప్రాంతంలోనే ₹1,00,000, ₹1,10,000, ₹1,50,000 త్యాగం చేసిన ఆ ప్రతి రైతన్నకు కూడా ఇంతకు ముందే హామీ ఇచ్చాను. వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఎకరానికి ₹5,00,000 ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి గతంలోనే చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఆ రైతన్న పడిన బాధ నాకు గుర్తుంది. R&R ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఇదే పోలవరానికి సంబంధించి ధర్నా కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ చెప్పా. R&R ప్యాకేజు 6.5 లక్షలు ఇస్తా ఉన్నారు, అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్పాను, ₹10,00,000 చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్పాం. ఆ సొమ్ము కూడా వాళ్ళ చేతుల్లోనూ ఖచ్చితంగా పెట్టే కార్యక్రమం చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.